రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 15 మొబైల్ రైతు బజార్లను కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణకు కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందడానికి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడమైంది. ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు 2024 టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరల కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. MIP ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో సంబంధించి 1674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై 24లో రైతులకి చెల్లించడం జరిగింది. 2024 ఖరీఫ్ సీజన్లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు 5,31,987 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది. పై మొత్తంలో కేవలం 24 గంటల్లోపే 6,726 కోట్లను 24 నుంచి 48 గంటల్లోపు 948 కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాను. 2025-26 సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను. సహకార శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సే సమృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 46.22 కోట్లతో 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద PACSలను డిజిటలైజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అన్ని PACSలు EPACSలుగా మార్పు చేసి వాటి లావాదేవీలను ఆన్లైన్లో జరుపుతామని సంతోషంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్డ్ రీఫైనాన్స్ సహాయంతో PACSలను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద 15 గోడంలు కార్యాలయ భవనాలను నిర్మించి PACSలను భవనాలుగా ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలో సహకార సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరణ చేయబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి సహకార శాఖకి 239.85 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను. పశు సంవర్ధక శాఖ గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశు సంవర్ధక రంగంలో
వినూత్న కార్యక్రమాల్ని ప్రాధాన్యత ఇస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.